Hi friends, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీలో ఐటీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఐటీసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. జిఎస్టీలో ఐటీసీ గురించి తెలుసుకోకుండా మనం జిఎస్టీలో వర్క్ చేయలేము. జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఐటీసీ అంటే ఏంటి, ఐటీసీ లయబిలిటీస్ ఎలా సెట్ చేసుకోవాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. మనము యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు జిఎస్టీ యూజ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ వస్తాయో ఆ వీడియోస్ అన్నీ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇవి చాలామందికి యూజ్ అవుతాయండి. వర్క్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి చాలామందికి యూజ్ అవుతాయి. సో మీరు నా వీడియోస్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా దీన్ని చాలామంది నేర్చుకుంటారు, చూస్తారు, వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. సో మన వల్ల నలుగురికి ఉపయోగం ఉంటుంది కాబట్టి నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది నేర్చుకుంటారు కాబట్టి షేర్ చేయండి. మనం జిఎస్టీలో ఐటీసీ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీసీ అంటే ఏంటి? ఐటీసీ అంటే ఏంటి? ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థం. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జిఎస్టీ అనేది ఎప్పుడు ఛార్జ్ చేస్తాము? మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేస్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. చాలామంది వ్యూవర్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి అని. మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది సప్లయర్కి పే చేస్తాము. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ అంటామండి. మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ కస్టమర్స్కి సేల్ చేస్తాము. సేల్ చేసినప్పుడు కస్టమర్స్ మనకి ట్యాక్స్ అనేది పే చేస్తారు. దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటాము. సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి క్లియర్ అయింది అనుకుంటాను మీకు. ఇప్పుడు ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనకి జిఎస్టీలో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ క్లైమింగ్ ద క్రెడిట్ ఆఫ్ ద జిఎస్టీ పెయిడ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు మన సప్లయర్కి మనము ట్యాక్స్ అనేది పే చేస్తాము. అది మనకి యాక్చువల్గా అయితే లయబిలిటీ అప్ అవుతుంది. కాబట్టి మనము ప్రతి మంత్ మనం బిజినెస్ చేసేటప్పుడు, గూడ్స్ పర్చేస్ చేసేటప్పుడు ట్యాక్స్ అనేది సప్లయర్కి పే చేస్తూ ఉంటాము. అది మనకి లాస్ అవుతుంది కాబట్టి మనం పే చేసిన ట్యాక్స్ని తిరిగి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దాన్ని ఐటీసీ అంటాము. మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి పర్చేస్ చేస్తాము. ఆ పర్చేస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని బిజినెస్ పర్పస్కి యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఐటీసీ అనే దాన్ని మనము తిరిగి క్లెయిమ్ చేసుకోగలము. మన పర్సనల్ యూజ్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకున్నప్పుడు మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. నెక్స్ట్, ద మెకానిజం ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ జిఎస్టీ. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది జిఎస్టీకి బ్యాక్ బోన్ లాంటిది. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ కారణము ఐటీసీఏనండి. ఐటీసీఏ. సో మనము ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి కడతాము, తిరిగి మనం దాన్ని క్లెయిమ్ చేసుకుంటాము. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనము గూడ్స్ అనేవి సేల్ చేసాము. గూడ్స్ అనేవి సేల్ చేసినప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ 450 రూపీస్ వచ్చిందండి మనకి. మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు 300 రూపీస్ అనేది ట్యాక్స్ పే చేసామండి. సో మన అవుట్పుట్ ట్యాక్స్ వచ్చి ఇక్కడ 450 ఉంది. మనం సేల్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది రిసీవ్ చేసుకున్నాం 450 రూపీసు. మనం పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది పే చేసాం 300 రూపీస్ అండి. ఇక్కడ 300 రూపీస్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి ఎంత పే చేయాలి అంటే సేల్స్ ట్యాక్స్ మైనస్ ఆఫ్ పర్చేస్ ట్యాక్స్ 450 రూపీస్ మైనస్ ఆఫ్ 300 చేస్తే 150 రూపీస్ మనము ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. మనము యాక్చువల్గా అయితే మంత్లీ మనం గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటాము. మనం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి ఎలా పే చేస్తాము? లాస్ట్ మంత్ ట్యాక్స్ ఈ మంత్ పే చేసుకుంటాము. లాస్ట్ మంత్ మనకి అవుట్పుట్ ట్యాక్స్ ఎంత ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ ఎంత ఉంది, దాన్ని ఆ అమౌంట్ని బేస్ చేసుకొని మనం ట్యాక్స్ అనేది పే చేస్తాము. ఇక్కడ మనకి అవుట్పుట్ ట్యాక్స్ అంటే మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు ట్యాక్స్ రిసీవ్ చేసుకున్నది 450, ఇన్పుట్ ట్యాక్స్ 300 ఉంది. సో అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ 150 రూపీస్ మనం ట్యాక్స్ అనేది పే చేయాలి. మనం క్లెయిమ్ చేసుకోవాల్సింది వచ్చి 300. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఐటీసీ అంటే ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్.
మనం గూడ్స్ పర్చేస్ చేసి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి మనం ట్యాక్స్ అనేది పే చేస్తాము. ఆ ట్యాక్స్ని మనము తిరిగి క్లెయిమ్ చేసుకోవడాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాము. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, సో అది ప్రొసీజర్ అనేది ఎలా అవుతుంది అని. నెక్స్ట్ మనకి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనకి కండిషన్స్ ఏంటో చూద్దామండి. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి మనకి కండిషన్స్ ఏంటి, మనకి ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఏ జిఎస్టీకి అప్లికబుల్ అవుతుందో చూద్దాం. మనకి జిఎస్టీ టైప్స్ వచ్చి 3 టైప్స్ ఉంటాయి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఈ యూటీ జిఎస్టీ అనేది యూనియన్ టెరిటరీ స్టేట్స్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు, మనకు అవసరం లేదు. మనమైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ యూజ్ చేసుకుంటాము. విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది కూడా ఉంటుంది. మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది, ఐజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కండిషన్స్ ఏంటో చూద్దాము. మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి అంటే కొన్ని ఐటమ్స్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ అవ్వదు. అది ఎప్పుడు క్లెయిమ్ అవ్వదో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మోటార్ వెహికల్స్ అదర్ దెన్ కన్వీనియన్స్. మనం ఏదైనా మోటార్ వెహికల్స్ పర్చేస్ చేసినప్పుడు ఆ మోటార్ వెహికల్స్ పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది మనం పే చేస్తాము. ఈ మోటార్ వెహికల్స్ అనేవి మనం పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకున్నప్పుడు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. మనం మోటార్ వెహికల్స్ పర్చేస్ చేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం యూజ్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ బిజినెస్ పర్పస్కి యూజ్ చేసుకుంటే అప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. గూడ్స్ మనం పర్చేస్ చేసిన వెహికల్స్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తే అప్పుడు మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం పర్చేస్ చేసిన వెహికల్స్ని ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి మనం డ్రైవింగ్ నేర్పించడానికి యూజ్ చేసుకుంటే అప్పుడు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఐటీసీ లయబిలిటీ ఎట్లా సెట్ చేయాలి, ఇది ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకోవాలి. సో ఐటీసీ అనేది ఏ కండిషన్సో క్లెయిమ్ అవ్వదు అని తెలుసుకోవాలి. నెక్స్ట్ అండి, ఫుడ్ అండ్ బ్యావరేజెస్. మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ మన పర్సనల్ యూజ్ కోసం పర్చేస్ చేస్తే వాటిపైన ఐటీసీ క్లెయిమ్ అవ్వదు. మనం ఫుడ్ అండ్ బ్యావరేజెస్ మనం పర్చేస్ చేసుకొని అది వేరే వాళ్ళకి సేల్ చేసామనుకోండి, సో అంటే మనకి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. అలాంటి టైంలో మనము ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్డోర్ క్యాటరింగ్. మనకి అవుట్డోర్ క్యాటరింగ్ అనేది వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకొని మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటీ ట్రీట్మెంట్. మనం బ్యూటీ ట్రీట్మెంట్, హెల్త్ సర్వీసెస్, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, మనమే కాస్మెటిక్స్ ఏమైనా పర్చేస్ చేసినప్పుడు బ్యూటీ ట్రీట్మెంట్ సర్వీసెస్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ, ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ కానీ ఇవన్నీ మనము పర్సనల్ యూజ్కి యూజ్ చేసుకున్నప్పుడు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. మనం బిజినెస్గా చేసినప్పుడు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఏదైనా క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నప్పుడు దానికి మనం జిఎస్టీ పే చేస్తాము, దానికి కూడా మనము ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. సో మనం ఏదైనా క్లబ్స్లో మెంబర్షిప్ తీసుకున్నప్పుడు, ఫిట్నెస్ సెంటర్, హెల్త్ సెంటర్స్లో మెంబర్షిప్స్ తీసుకున్నప్పుడు మన ఐటీసీ అమౌంట్ అనేది క్లెయిమ్ అవ్వదు. సో మనం ఏ కండిషన్స్లో ఐటీసీ అనేది క్లెయిమ్ అవ్వదో తెలుసుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఏమేం కండిషన్స్ ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ ఇంకొక కండిషన్స్ ఏంటంటే, మనం ఏదైనా క్యాబ్స్ అనేవి రెంట్కు తీసుకున్నప్పుడు, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఐటీసీ అనేది క్లెయిమ్ అవ్వదండి. సో నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బోత్ మనం కాంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు, సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఐటీసీ అనేది క్లెయిమ్ అవ్వదు. నెక్స్ట్ మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. నెక్స్ట్ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్సనల్ యూజ్ కోసం పర్చేస్ చేసినప్పుడు ఐటీసీ అనేది క్లెయిమ్ అవ్వదు. ఈ ఐటీసీని క్లెయిమ్ చేసుకోవడానికి కండిషన్స్ ఏమంటే, ఫస్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసి ఉండాలండి. మనం గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తాము,
సప్లయర్ మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసి ఉండాలి. మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు కస్టమర్స్కి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. మనము రెగ్యులర్ డీలర్ అయి ఉండాలి. మనం ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. సో ఇది ఫస్ట్ కండిషన్. మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది రిసీవ్ చేసుకొని ఉండాలి. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసి ఉండాలండి. నెక్స్ట్ మనము గూడ్స్ అనేవి ఇన్స్టాల్మెంట్ వైజ్ మనం గూడ్స్ అనేవి సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాము. వాళ్ళు మనకు గూడ్స్ ఇన్స్టాల్మెంట్ వైజు వాళ్ళు మనకి సప్లై చేస్తారు. అలా వాళ్ళు గూడ్స్ మనకి ఇన్స్టాల్మెంట్ వైజ్ సప్లై చేసినప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ సప్లయర్ అనే అతను ట్యాక్స్ అనేది మంత్లీ గవర్నమెంట్కి పే చేసి ఉండాలి. జిఎస్టీ ట్యాక్స్ అనేది సప్లయరు గవర్నమెంట్కి పే చేసి ఉండాలి. అప్పుడే మనకి ఐటీసీ అనేది క్లెయిమ్ అవుతుంది. నెక్స్ట్ సప్లయర్ అనే అతను జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసి ఉండాలి. సపోజ్ సప్లయరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకపోయినా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా మనకి ఐటీసీ అనేది క్లెయిమ్ అవ్వదండి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం గూడ్స్ అనేవి సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటాము. వాళ్ళకి పేమెంట్ అనేది చేస్తాం మనము. సో ఇన్వాయిస్ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. ఆటోమేటిక్గా ఐటీసీ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ అయిపోద్ది. సో మనము ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవాలి అంటే మనము ఆ సప్లయర్కి పేమెంట్ అనేది ఇన్వాయిస్ ఇష్యూ చేసిన డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ నుంచి 180 డేస్ లోపల మీరు పేమెంట్ అనేది సప్లయర్కి పే చేయాలి. సపోజ్ మీరు 180 డేస్ లోపల పేమెంట్ పే చేయలేదు అంటే మీకు అది ఆ ఐటీసీ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా లయబిలిటీగా కన్వర్ట్ అయిపోతుందండి. అవుట్పుట్ లయబిలిటీగా కన్వర్ట్ అయిపోతుంది. ఆ అమౌంట్ అనేది మనం పే చేయాలి. సో అవుట్పుట్ లయబిలిటీగా కన్వర్ట్ అయిపోతుంది. ఆ ట్యాక్స్ అమౌంట్ మనం గవర్నమెంట్కి పే చేయాలి. మీరు 180 డేస్ లోపల పేమెంట్ అనేది సప్లయర్కి చేయలేదు అంటే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ కూడా ఛార్జ్ అవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం క్యాపిటల్ గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాము. మనం క్యాపిటల్ గూడ్స్ అనేవి పర్చేస్ చేసినప్పుడు వాటికి కూడా మనం జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తాము. ఆ క్యాపిటల్ గూడ్స్కి డిప్రిషియేషన్ కూడా మనం ఛార్జ్ చేసుకుంటామండి. క్యాపిటల్ గూడ్స్ అంటే ప్లాంట్ అండ్ మిషనరీ, మనము ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ ఇవన్నీ మనం పర్చేస్ చేసుకుంటాము. అంటే మనం సేల్స్ చేయడానికి కాకుండా మన బిజినెస్ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి పర్చేస్ చేసే ఐటమ్స్ని క్యాపిటల్ గూడ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇవి మనం ప్లాంట్ అండ్ మిషనరీ క్యాపిటల్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మనం ట్యాక్స్ అనేది సప్లయర్కి పే చేస్తాము. ప్లస్ మనం డిప్రిషియేషన్ అనేది కూడా ఛార్జ్ చేస్తామండి. ఆ క్యాపిటల్ గూడ్స్ పైన డిప్రిషియేషన్ అనేది కూడా ఛార్జ్ చేస్తాము. సపోజ్ మనము క్యాపిటల్ గూడ్స్ 1 lakh రూపీకి పర్చేస్ చేస్తున్నాము. మనకి జిఎస్టీ 18,000 రూపీస్ అయ్యింది అనుకోండి, 28% లెక్కన టోటల్ అమౌంట్ 1,80,000 అయ్యింది. 1,80,000కి డిప్రిషియేషన్ అనేది గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు మనకి ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. సపోజ్ మనము 1 lakh రూపీకి మాత్రమే మీరు డిప్రిషియేషన్ని గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసుకుంటే 18 రూపీస్ జిఎస్టీకి మీరు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయలేదు అంటే ఆ 18,000 రూపీస్కి ఐటీసీ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో వన్స్ మనం రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకున్నాము, మన సప్లయరు రిటర్న్స్ అనేది ఫైల్ చేశాడు అంటే ఐటీసీ అనేది ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అయ్యి మన కంపెనీకి ఎంత ఐటీసీ అవైలబిలిటీ ఉంది అనేసి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో మనకి డిస్ప్లే అయిపోతుందండి. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఈ పర్చేజ్ డీటెయిల్స్ ఐటీసీ డీటెయిల్స్ అనేవి చూసుకోవాలి అనుకున్నప్పుడు జిఎస్టీఆర్ 2A జిఎస్టీఆర్ 2B ఫామ్ చూసారంటే దాంట్లో మన పర్చేజ్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్. ఐటీసీ అంటే ఏంటి, మనము ఐటీసీ అనేది ఏ ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు ఏ సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు క్లెయిమ్ అవ్వదు. వాటి కండిషన్స్ ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ మనకి రివర్స్ ఛార్జెస్కి ఐటీసీ అనేది క్లెయిమ్ అవ్వదు. రివర్స్ ఛార్జ్ అంటే ఏంటి, మనము అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనం అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది ఉండదు కాబట్టి మనం ట్యాక్స్ పే చేయము, దానికి ఐటీసీ అనేది మనం క్లెయిమ్ చేసుకోలేము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఎగ్జిమ్టెడ్ గూడ్స్కి నాన్ జిఎస్టీ గూడ్స్ సప్లై ఉన్నప్పుడు మీకు
దానికి కూడా ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేరండి. ఎగ్జిమ్టెడ్ గూడ్స్ అంటే ఎగ్జిమ్టెడ్ గూడ్స్ సప్లై అంటే మనకి ట్యాక్సే ఉండదు. సో ఎగ్జిమ్టెడ్ గూడ్స్ సప్లైకి ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేము. నెక్స్ట్ నాన్ జిఎస్టీ సప్లైస్ కూడా మనము ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఐటీసీ గురించి. నెక్స్ట్ వీడియోలో నేను ఐటీసీ లయబిలిటీస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.